డీటెయిల్ చూస్తే లోక్సభ ఎన్నికలు 2024 ఆరవ దశ పోలింగ్ ఈ ఉదయం 7 గంటలకు మొదలైంది. సాయంత్రం 6 గంటల వరకు కొనసాగనున్న పోలింగ్ ఎన్నికల సంఘం విస్తృత ఏర్పాట్లు చేసింది. ఇక ఓటింగ్ సజావుగా ప్రశాంతంగా జరిగేలా అన్ని పోలింగ్ కేంద్రాల వద్ద గట్టి భద్రత ఏర్పాటు చేశారు. 6 రాష్ట్రాలు 2 కేంద్రపాలిత ప్రాంతాల్లోని 58 స్థానాలకు ఓటింగ్ జరుగుతోంది. మొత్తం 889 అభ్యర్థులు బరిలో ఉన్నారు. బీహార్లో 8 సీట్లు, హర్యానాలో మొత్తం 10 సీట్లు, జమ్మూ కాశ్మీర్లో 1 సీటు, జార్ఖండ్లో 4, ఢిల్లీలోని మొత్తం 7 సీట్లు, ఒడిశాలో 6, ఉత్తరప్రదేశ్లో 14, పశ్చిమ బెంగాల్లో 8 సీట్లకు పోలింగ్ జరుగుతోంది. 11.13 కోట్ల మంది ఓటర్లు 6వ దశలో ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. ఇందులో 5.84 కోట్ల మంది పురుషులు, 5.29 కోట్ల మంది మహిళలు, 5,120 మంది థర్డ్ జెండర్ ఓటర్లు ఉన్నారు. దాదాపు 11.4 లక్షల మంది పోలింగ్ సిబ్బంది సేవలు అందిస్తున్నారు. రైట్, ఈ విషయంపై పూర్తి సమాచారాన్ని మా పొలిటికల్ ఎడిటర్ అరవింద్ ఫోన్ లైన్ లో ఉన్నారు. అరవింద్, చెప్పండి. లోక్సభ ఎన్నికలైతే 2024లో 6వ దశ పోలింగ్ ఉదయం 7 గంటలకు మొదలైంది. అయితే సాయంత్రం 6 గంటల వరకు కూడా ఈ పోలింగ్ కొనసాగుతుంది. అయితే ఈ పోలింగ్ కోసం అయితే అధికారులు అయితే ఎన్నికల సంఘం అయితే విస్తృత ఏర్పాట్లు చేయడం జరిగింది. దీనికి సంబంధించి మీ దగ్గర ఉన్న అప్డేట్స్ ఏంటి? సంబంధించినటువంటి భారత ఎన్నికల ప్రక్రియలో ప్రధానమైనటువంటి ఘట్టం పూర్తవుతోంది. ఎన్నికలకు సంబంధించినటువంటి పూర్తి స్థాయి ఏర్పాట్లు జరిగినాయి. రెండోది ముఖ్యమైనటువంటి దశలో ఈరోజు కొంతమంది ప్రముఖులు కూడా మహబూబ్ ముఫ్తీతో పాటు నవీన్ జిందాల్తో పాటు కొంతమంది ప్రముఖులు కూడా ఈ ఎన్నికల్లో పార్టిసిపేట్ చేస్తున్న విషయం, ఎన్నికల్లో ఈ రోజు అభ్యర్థులుగా ఉన్నటువంటి విషయం కీలకంగా గమనించాలి. అయితే ఈ 6th ఫేజ్ ఎన్నికల్లో రాష్ట్రాలు 2 కేంద్రపాలిత ప్రాంతాల్లోని 58 స్థానాలకు ఓటింగ్ జరుగుతోంది. అయితే దీంట్లో ముఖ్యంగా గమనించాల్సిందంటే జమ్మూ కాశ్మీర్ లో ఉన్నటువంటి ఒక స్థానానికి ఎన్నికలు రీషెడ్యూల్ అయినటువంటి ఎన్నిక ఈ రోజు జరుగుతుంది. ఢిల్లీలో కన్నయ్య కుమార్, ఏదైతే వివాదాస్పదమైనటువంటి విద్యార్థి నాయకుడు కన్నయ్య కుమార్ ఎవరైతే ఉన్నారో కన్నయ్య కుమార్ ఈ రోజు జరుగుతున్నటువంటి ఢిల్లీలో జరుగుతున్నటువంటి 7 పార్లమెంట్ స్థానాల్లో ఒక స్థానం నుంచి పోటీలో ఉన్నారు. అట్లాగే ఉత్తరప్రదేశ్ లో 14 స్థానాలు, పశ్చిమ బెంగాల్లో 8 స్థానాలకు పోలింగ్ జరుగుతుంది. ఉత్తరప్రదేశ్ లో కొంత ఎన్నికలకు సంబంధించినటువంటి కులహింసకు సంబంధించినటువంటి అవకాశాలు ఉంటాయంటూ కేంద్ర నిఘా వర్గాలు ఇప్పటికే హెచ్చరించింది. అయితే పశ్చిమ బెంగాల్ మొత్తం ఈ ఎన్నికలలో ఈసారి 2024 ఎన్నికల్లో కీలకంగా ఉన్నటువంటి పశ్చిమ బెంగాల్లో భాగంగా 8 సీట్లకు ఈరోజు పోలింగ్ జరుగుతుంది. పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలో ఎన్నికల హింసపై ఇప్పటికే పలు ఆరోపణలు ఉన్నాయి. దానికి సంబంధించినటువంటి 2 వర్గాల మధ్య జరుగుతున్నటువంటి ఘర్షణ వాతావరణాన్ని కూడా గమనంలోకి తీసుకోవాలి. ఈరోజు 11.13 కోట్ల మంది 6వ దశలో ఓటు హక్కుని వినియోగించుకోబోతున్నారు. స్వాతి. రైట్, థ్యాంక్ యూ అరవింద్, థ్యాంక్స్ ఫర్ ది డీటెయిల్స్.